శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు హితోపదేశ్. ఈరోజు మనం చూడబోయేది ఏమంటే రేపు అంటే మార్చ్ 25 మంగళవారం ట్యూస్డే వచ్చే పాప విమోచని ఏకాదశి గురించి చూద్దాం. పాల్గొన్న మాసం కృష్ణపక్షం క్రోధినామ సంవత్సరం అంటే క్రోధినామ ఈ సంవత్సరంలో వచ్చే ఆఖరి లాస్ట్ ఏకాదశి ఇది అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఉగాది వస్తే కొత్త సంవత్సరం వస్తుంది కదా, సో లాస్ట్ ఏకాదశి. దీనికి పేరు ఏమంటే పాప విమోచని ఏకాదశి. ఇది ఎవరికి చెప్పారు దీని గురించి అంటే మహాభారతంలో వస్తుంది. కృష్ణ పరమాత్మ యుధిష్ఠిరుడు ఇంకా పంచపాండవులందరికీ కూడా చెప్తున్నాడు. ఏమని అంటే పద్మపురాణంలో ఈ పాప విమోచని ఏకాదశి గురించి ఉంది అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పి వీళ్ళందరినీ కూడా చెయ్యమంటున్నాడు. పాప విమోచని ఏకాదశి చెయ్యండి. చూడండి, కృష్ణ పరమాత్ముడు ప్రతి ఏకాదశి కూడా చెయ్యమని పాండవులకి చెప్పి వాళ్ళని చేపించి వాళ్ళకి ఫ్యూచర్లో మంచిది జరిగేలాగా చేస్తున్నారు. ఇది ఎవరికి చెప్పారు అంటే లోమశ మహర్షి అని ఒక మహర్షి, ఆయన మాందాత అన్న ఒక రాజుడికి చెప్పారు. దాన్ని నేను మీకు చెప్తా అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. చైత్రరథ అని ఒక వనం ఉంది. అంటే ఈ ఏకాదశి గురించి కథ అన్నమాట. చైత్రరథ అని ఒక వనం ఉంది. ఆ వనం చాలా అందంగా ఉంటుంది. మంచి సువాసన ఇచ్చే పూలు, ఒక పళ్ళు, కాయలు, పెద్ద చెట్లు, చాలా మంచి సరోవరాలు అన్నీ ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, విధంగా అన్ని చాలా బ్యూటిఫుల్ వనం అన్నమాట. అక్కడ చూడండి, భూలోకంకి దిగి ఇంద్రాది దేవతలు, అప్సరా స్త్రీలు, గంధర్వులు అందరూ కూడా అక్కడ వచ్చేవారంట. ఆ చైత్రరథ అన్న వనంకి వచ్చి అక్కడ విహారం చేస్తూ ఉండేవారంట. అప్పుడు ఒకసారి మంజుఘోష అన్న ఒక అప్సరా స్త్రీ, ఆమె కిందకి దిగి వస్తుంది. ఆ చైత్రవనంలో మనం విహారం చేద్దాం, తిరుగుదాం, చాలా బాగుంది అని దాని అందం చూసి. అప్పుడు అక్కడ మేధావి అన్న ఒక ఋషి, అతను యువకుడు, ఒక చిన్న వయసు ఋషి అన్నమాట. ఆయన చాలా అందంగా ఉన్నాడు. కూర్చుని తపస్సు చేస్తూ ఉన్నాడు. ఎవరి గురించి అంటే రుద్రదేవుడు అంతర్యామి లక్ష్మీ నరసింహస్వామి గురించి తపస్సు చేస్తూ ఉన్నాడు. కళ్ళు తెరవట్లేదు. ఈ మంచుఘోష అతన్ని చూసిన వెంటనే చాలా మనసు వచ్చి ఆకర్షణమైంది. ఇతను ఎంత స్మార్ట్, ఈ ఋషి వయసు కూడా చిన్న యువకుడు కదా, సో అతన్ని పెళ్లి చేసుకుందాం అని ఆమెకి అనిపించింది. అప్పుడు అతను ముందు వెళ్ళి పాటలు పాడుతుంది, నర్తనం చేస్తుంది, మంచి సువాసన ఇచ్చే పూలు తను మాలలాగా వేసుకొని అతని దగ్గర వెళ్ళి పాటలు పాడి డిస్టర్బ్ చేస్తుంది యాక్చువల్లీ. అప్పుడు కళ్ళు తెరిచి చూస్తే మనం పెళ్లి చేసుకుందామని అడుగుదామని ట్రై చేస్తుంది. ఇది మాత్రమే కాకుండా మన్మథుడిని సహాయం కూడా తీసుకుంటుంది. ఎందుకంటే ఋషులకి అంత తొందరగా ఇట్లా ఆకర్షణం అనేది రాదు, అట్రాక్షన్. వాళ్ళు ఇంద్రియ నిగ్రహంతో ఉన్నారు. అడవికి వచ్చి తపస్సు చేస్తున్నారంటే వాళ్ళు ఇంద్రియ నిగ్రహంతోనే ఉంటారు. సో మన్మథుడిని ఒక సహాయం కూడా, అది తను అప్సరా స్త్రీ కదా, సో మన్మథుడిని ఒక సహాయం కూడా తీసుకొని ఇట్లానే చేస్తుంది. అప్పుడు ఋషి వచ్చి ఏంటి చప్పుడు ఓవర్గా వినిపిస్తుందని కళ్ళు తెరిచి చూస్తాడు. మన్మథుడిని ఒక సహాయం ఉంది కాబట్టి అతను కూడా ఆ మంజుఘోష అన్న అప్సరా స్త్రీ దగ్గర ఆకర్షణం అయ్యి ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటారు. ఒకరోజు 2 రోజు కాదు, చాలా సంవత్సరంగా వాళ్ళు పతిపత్నిగా ఉన్నారు. ఈ సమయంలో చూడండి, ఈ మేధావి అన్న ఈ ఋషి అతను రోజు చేసే నిత్య కర్మాలన్నిటినీ కూడా వదిలేసుకుంటాడు. అంటే ఒక బ్రాహ్మణుడు చేసే మినిమం కర్మాలు ఉంటాయి కదా, ఒక సంధ్యావందనం, గాయత్రి జపం చేయడం, ఇవి అన్నీ కూడా పోగొట్టుకున్నాడు. మొత్తం మర్చిపోయాడు. అప్సరా స్త్రీ తోటే తిరుగుతూ ఉన్నాడు, పతిపత్నిగానే ఉన్నారు ఇద్దరు. అప్పుడు చాలా సంవత్సరం అయిపోయింది.
అప్పుడు మంజుకోషకి అనిపిస్తుంది, ఓ సరి మనం ఎన్ని రోజులు ఈ మనుషుడితో ఉండటం, మనం మన అప్సరాలోకంకి వెళ్ళాలి అని చెప్తుంది. కొంచెం భయమేస్తుంది. మేధావి దగ్గర చెప్తే ఏమైనా తిడతాడేమో అని కొంచెం భయమేస్తుంది కూడా. శాపం ఇచ్చేస్తాడు కదా ఋషులు అని చెప్పి భయంతో చెప్తుంది. ఏమండి, నేను ఒక అప్సరా స్త్రీ, నేను నా లోకంకి వెళ్ళొచ్చా అని అడుగుతుంది. అప్పుడు మేధావి చెప్తున్నాడు, నువ్వు వచ్చి ఒకరోజు కూడా అవ్వలేదు కదా, పొద్దునే కదా వచ్చావు, ఇంకా సాయంత్రం కూడా అవ్వలేదు, నువ్వు రేపు వెళ్ళొచ్చులే అంటాడు. అప్పుడు అర్థమవుతుంది ఆ సీరియస్నెస్ ఎంత అని మంజుకోషకి. స్వామి, నేను వచ్చి ఒకరోజు అయింది అనుకున్నారా? అవును కదా. అంటే మేధావికి రాత్రి పగల్ అంటే డే అండ్ నైట్ తెలియకుండా ఆమెతో విహారం చేస్తూ ఉన్నాడు అనమాట. ఏది నైట్ ఏది డే టైం అని కూడా తెలియట్లేదు, అంత మర్చిపోయాడు, లోకాన్నే మర్చిపోయి అట్లా విహారం చేస్తూ ఉన్నాడు అని అర్థం. అప్పుడు ఆమె చెప్తుంది, స్వామి నేను వచ్చి 57 సంవత్సరం 9 నెల 3 రోజు అట్లా అని క్యాల్కులేషన్ చెప్తుంది. ఇంచుమించి 58 ఇయర్స్ 58 ఇయర్స్ అయింది నేను వచ్చి అని చెప్తుంది. అప్పుడు నిజంగానే మేధావికి కోపం వస్తుంది. ఏంటి 58 ఏళ్ళ అంటే ఇన్ని ఇయర్స్ నేను ఏది పూజ పునస్కారం లేకుండా ఒక సంధ్యావందనం, ఒక బ్రాహ్మణుడిని ఒక మినిమం డ్యూటీ సంధ్యావందనం చేసి గాయత్రి జపం చేయడం రోజు, అది కూడా నేను చేయకుండా నేను మర్చిపోయి అట్లా నీతో విహారం చేస్తూ ఉన్నానంటే నువ్వు నన్ను మోసం చేసేసావు అని చెప్పి చాలా కోపం వస్తుంది. అప్పుడు మంజుకోష భయపడిపోతుంది. స్వామి, నన్నేమీ మీరు తప్పుగా అనుకోవద్దు, నిజంగానే నేను మీకు ఒక సిన్సియర్ పత్నిగా ఉన్నా ఇన్ని ఇయర్స్, నేనేం మిమ్మల్ని మోసం చేయలేదు, మీకు నా మీద ఇష్టమే కదా, సో బోత్ సైడ్ అండర్స్టాండింగ్ అని చెప్తుంది. అదాన్ని నేను ఒప్పుకోను, నువ్వు నన్ను మోసం చేసేసావు, 58 సంవత్సరాలు నేను ఏం తెలియకుండా ఉన్నాను, నా నిత్యకర్మాలు పూజలని వదులుకొని ఉన్నానంటే దీనికన్నా ఒక పెద్ద పాపం నాకుందా, దేవుడు నన్ను క్షమిస్తున్నాడా అని చెప్పి కోపం వచ్చి నువ్వు పిశాచి జన్మం పొందు అని శాపం ఇచ్చేస్తాడు. మంజుకోష దేనికి భయపడిందో అది జరిగిపోయింది. కోపం వస్తే ఋషులు శాపం ఇచ్చేస్తారని భయపడుతుంది, అదే జరిగింది. వెంటనే ఆమె మేధావి కాళ్ళలో పడి నన్ను క్షమా చేయండి స్వామి, ఋషులకి కోపం రాకూడదు, సజ్జనులు కదా మీరు, హరిభక్తుడు కదా, మీ కోపం వస్తే మీ పుణ్యం అన్నీ పోతుంది కదా, మీ పుణ్యం అన్నీ పోతుంది, మీ శాపం ఇచ్చడం వల్ల ఇంకొకరికి శాపం ఇస్తే మీ పుణ్యం అన్నీ పోతుంది, సో మీరు మీ శాపంని తిరిగి తీసుకోండి ప్లీజ్ అంటే మేధావి నేను తీసుకోను అనేస్తాడు. నీకు పిశాచి జన్మమే నీకు గతి అనేస్తాడు. అప్పుడు ఆమె చెప్తుంది, స్వామి మీరు మనసు ముట్టి చెప్పండి, మనమిద్దరు కూడా పతి పత్నిగా ఉన్నాము, నేను ఎప్పుడు కూడా మీకు పత్నిగా ఉండి అన్ని సేవలు కూడా చేశాను, నేనేం మిమ్మల్ని మోసం చేయలేదు, నేను మీ సప్తపతి అంటే 7 అడుగులు ఒక హరిభక్తుడితో ఒక సజ్జనుడితో మనం నడిస్తేనే మనం కూడా సజ్జనులు అయిపోతామని శాస్త్రం చెప్తుంది. బట్ నేను మీతో 58 సంవత్సరాలు మీతోనే ఉన్నా, మీకు సిన్సియర్గా అన్ని పనులు చేస్తూ ఉన్నా, అట్లా ఉన్నప్పుడు నేను ఒక సజ్జనుడు అయిపోయాను ఎప్పుడో, సో మీరు నా పిశాచి జన్మం నుంచి మీరే నాకు విమోచనం ఎట్లా అని కూడా చెప్పాలి అని చెప్తుంది. అప్పుడు మేధావి అవునులే నా తప్పు కూడా ఉంది కదా అనేసి సరే క్రోధినామ సంవత్సరం పాల్గొన మాసం కృష్ణపక్షంలో వచ్చే పాప విమోచన ఏకాదశి వ్రతం నువ్వు చేసేసి ఆ రోజు ఉపవాసం ఉండి దాన్ని పద్మిని సమేత విష్ణుకి సమర్పణం చేయి. అంటే రేపు వచ్చే ఏకాదశి అన్నమాట, ట్యూస్డే మంగళవారం మార్చ్ 25 వచ్చే ఏకాదశి గురించి చెప్తున్నారు. చేస్తే నీకు పిశాచి జన్మం నుంచి విముక్తి పొందుతావు అని చెప్పేస్తాడు. చెప్పేసి ఆమె ఇంకా వెళ్ళిపోతుంది ఏడుస్తూ. ఇతను కూడా చాలా సెల్ఫ్ సింపతి అంటారు కదా, అయ్యో నా ఇది పరిస్థితి ఇట్లా అయిపోయిందే, ఎన్నేళ్ళుగా నేను తపస్సు చేస్తూ ఉన్నా, అన్నీ నేను పోగొట్టుకున్నాను ఒక స్త్రీ సంపర్కం వల్ల, ఇట్లాగా నా మనసు ఇదైపోయింది అని చెప్పి చాలా బాధపడి వెళ్తూ ఉన్నాడు. అప్పుడు చవన మహర్షి ఆశ్రమం అక్కడ ఉంది, చవన మహర్షి ఆశ్రమంకి వెళ్తాడు.
వెళ్తే మహర్షి అడుగుతున్నారు, ఏమైంది అంటే, ఇట్లా నా తపస్సు అన్నీ పోయింది, నా తపస్సు పుణ్యం అన్నీ కూడా పోగొట్టుకున్నాను. అది మాత్రమే కాకుండా నిత్య కర్మాలన్నీ కూడా నేను చెయ్యకుండా నా డ్యూటీ నుంచి తప్పి, ఒక బ్రాహ్మణుడుగా ఏం చెయ్యాలి, నిత్య కర్మాలు ఎవ్రీడే చేసే మినిమం సంధ్యావందనం గాయత్రి జపం కూడా నేను చేయలేదు. అంత మోహితుడుగా నేను ఉన్నాను. ఇన్ని సంవత్సరం ఉన్నాను. సో ఈ పాపానికి నాకు ఏమి విమోచనమని తెలియట్లేదు, నా తపశక్తి అన్నీ పోయింది, నా తేజస్ కూడా పోయింది అంటున్నాడు. అప్పుడు చవణ మహర్షి చెప్తున్నాడు, ఏమి కాదులే, ఇప్పుడు వచ్చే ఈ క్రోధినామ సంవత్సరంలో ఆఖరిది ఏకాదశి, పాప విమోచని ఏకాదశి అని పాల్గొన మాసం కృష్ణపక్షంలో వస్తుంది. అది ఆ రోజు నువ్వు తప్పకుండా పద్మిని విష్ణువుని పూజ చేసి ఆ రోజు ఏకాదశి ఉపవాసం ఉండు. దాన్ని మళ్ళీ ఆ కృష్ణ పరమాత్ముడికి సమర్పణ చేయి. నీ తపశక్తి మళ్ళీ నీకు దొరుకుతుంది. నువ్వు 58 సంవత్సరంగా చెయ్యకుండా ఉన్న నువ్వు నిత్యకర్మాల అది కూడా చెయ్యకుండా ఉన్న ఆ పాపాలు కూడా పోతాయి అని చెప్పి చేయమంటున్నారు. అదే రేపు వచ్చే ఏకాదశి అన్నమాట, మార్చ్ 25 మంగళవారం. అప్పుడు మేధావి అలాగే చేస్తా అనేసి చేస్తున్నాడు. ఇంకా చూడండి, మేధావి ఈ ఒక ఏకాదశి మాత్రం చేయలేదు, ప్రతి ఏకాదశి కూడా చేస్తూ ఉన్నాడు. ఈ ఏకాదశి కొంచెం స్పెషల్ అన్నమాట. ఎవరైనా పిశాచి జన్మం పొంది ఉంటే, మనమే కాదు ఫ్యూచర్లో కూడా మనకి రావచ్చు, మనం చేసిన పాపాల వల్ల పిశాచి జన్మం, అది కూడా రాకుండా ఆ పాపాలన్నీ పోతాయి, భస్మం అవుతాయి. అది మాత్రం కాకుండా మన వంశంలో, మన కులంలో, మన పితృలు ఎవరైనా పిశాచి జన్మంలో ఉన్నారంటే మనం ఈ పాప విమోచని ఏకాదశిని చేసి దాన్ని పద్మిని విష్ణుకి సమర్పణ చేస్తే మన పితృలు, మన వంశంలో వచ్చిన పెద్దవాళ్ళు ఎవరైనా పిశాచి జన్మంలో ఉన్నా కూడా వాళ్ళకి కూడా ఆ శాప విమోచనం పోయి మంచి జన్మంని పొందుతారు. అది మాత్రమే కాకుండా మేధావికి ఎట్లా అతన్ని నిత్యకర్మాలు చేయకుండా వచ్చిన పాపాలు పోయి మేధావి కూడా ఈ పాప విమోచని ఏకాదశిని చేసి వైకుంఠ లోకం పొందాడు. సో అట్లాగే మనం ఎన్నో పాపాలు చేసి ఉన్నాం, చేస్తూ ఉన్నాం, చెయ్యబోతున్నాం. అన్నీ కూడా ఈ పాప విమోచని ఏకాదశి ద్వారంగా భస్మం అవుతాయి. సిన్సియర్గా చేయాలి. 8 సంవత్సరం నుంచి అంటే 8 to 80 years ఉన్న ఏజ్ గ్రూప్లో ఉన్న అందరూ కూడా ఈ ప్రతి 15 days వన్స్ ఒకసారి వచ్చే ఏకాదశి కూడా మనం చేయాలని శాస్త్రం చెప్తుంది. దీని గురించి పద్మపురాణం ఇట్లా చెప్తుంది అని చెప్పి కృష్ణ పరమాత్మ పాండవులకి చెప్పి తప్పకుండా చెయ్యండి, ఇది మీరే కాదు మీ రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా చెయ్యాలి అని అందరికీ చెయ్యమని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. మనం కూడా చూడండి, ఇదన్నీ మనకి దేవుడిచ్చే అవకాశాలు, ఆపర్చునిటీస్. మనం తెలియకుండా చాలా పాపాలు చేసి ఉంటాం, మనమేం చాలా మంచి యోగ్యులు కాదు. సో మనకి తెలియకుండా చేసిన అన్ని పాపాలు పోవాలి, దేవుడు సంతోషం అవ్వాలంటే మనం తప్పకుండా దేవుడు చెప్పిన విధానంగా దశమి, ఏకాదశి, ద్వాదశి అన్నీ కూడా పాటించి దాన్ని ఆ కృష్ణుడికే సమర్పణం చేసేసామంటే తప్పకుండా దేవుడు కూడా సంతోషపడుతున్నాడు, మనకి అనుగ్రహం చేసి మన పాపాలు ఇంకా ఆల్రెడీ మనం చెప్పినట్టు పిశాచి జన్మం అని ఏమైనా వచ్చేలాగా పాపాలు చేసి ఉన్నామంటే అవి అన్నీ కూడా పోగొట్టి మనకి అతన్ని లోకం కూడా ఇస్తున్నాడు. సో రేపు వచ్చే పాల్గొన మాసం కృష్ణపక్షం మంగళవారం మార్చ్ 25 వచ్చే పాప విమోచని ఏకాదశిని మన ఫ్యామిలీలో తల్లిదండ్రులు, మన భార్యాభర్తలు, మన పిల్లలు, మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్ అందరికీ కూడా చెప్పండి, స్ప్రెడ్ చేయండి. తప్పకుండా చేసి అందరినీ కూడా శ్రీమన్నారాయణుని అనుగ్రహం మనం పొందడానికి ఇలాంటి ఉపవాసాలు, ఏకాదశి, మెయిన్గా ఏకాదశి తర్వాతే మిగిలిన ఉపవాసాలు అన్నీ కూడా. ఏకాదశి చేయకుండా వేరే ఏమి ఉపవాసం చేసినా అది మనకి ఫలితం రాదు. ఇది పద్మపురాణంలో మెన్షన్ అయ్యి ఉంది. ఓకే, సో రేపు వచ్చే ఈ పాప విమోచని ఏకాదశి మనం అందరం కూడా చేసి దేవుణ్ణి అనుగ్రహం పొందుదాం. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటాను. ఫీడ్బ్యాక్ చెప్పండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.